డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. యూనివర్సల్ లాస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 10 యూనివర్సల్ లాస్ని డీకోడ్ చేయడం జరిగింది. 11th యూనివర్స్ లా ఆఫ్ యూనివర్సెస్లో 11th లా గురించి ఈరోజు ఇన్ డెప్త్ తెలుసుకోవడానికి విల్ ట్రై. ఈ వీడియోలో 11th యూనివర్స్ లా ఏంటి అంటే కనుక లా ఆఫ్ రిథమ్. లా ఆఫ్ రిథమ్ అనేది 11th యూనివర్సల్ లా. లా ఆఫ్ రిథమ్ ఏం చెప్తుంది అంటే సింపుల్, ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. మనకి సీజన్స్ ఉన్నాయి కదా, వర్షాకాలం తర్వాత మళ్ళీ వింటర్, సమ్మర్ సీజన్, ఈ ఎలా సీజన్స్ కంటిన్యూ అవుతుందో ఇది చాలా న్యాచురల్గా జరుగుద్ది యూనివర్స్లో. ఇన్ ద సేమ్ వే మీ జీవితంలో కూడా న్యాచురల్గా కొన్ని సీజన్స్ రన్ అవుతాయి అని చెప్పిన లానే యూనివర్సల్ లా, 11th యూనివర్సల్ లా. దట్ ఈస్ లా ఆఫ్ రిథమ్. ఏం చెప్తుంది లా ఆఫ్ రిథమ్? ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ డార్క్ టైమా, ఇది డార్క్ టైమా, మీ లైఫ్లో ఇబ్బంది పడుతున్నారా, ఛాలెంజ్లు ఫేస్ చేస్తున్నారా, నెక్స్ట్ అద్భుతమైన సక్సెస్ని చూడబోతున్నారు అని విశ్వం చెప్పిన సంకేతమే ఆ ఛాలెంజ్ అని గ్రహించండి. దట్ ఈజ్ లా ఆఫ్ రిథమ్. ఆఫ్టర్ నైట్ మళ్ళీ మార్నింగ్ ఎలా వస్తుందో, చీకటి తర్వాత మళ్ళీ వెలుగుగా వస్తుందో, కష్టాల తర్వాత మళ్ళీ సుఖం ఎలా వస్తుందో, ఇన్ ద సేమ్ వే జనరల్గా సీజన్స్ ఎలా కంటిన్యూ అవుతుందో, వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఇది ఎంత న్యాచురల్గా జరుగుద్దో యూనివర్స్లో, లా ఆఫ్ రిథమ్ అదే చెప్తుంది. అంతే న్యాచురల్గా మీ జీవితం ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. అంటే ఇప్పుడు సుఖంగా ఉన్నాము అంటే మళ్ళీ కష్టంలోకి వెళ్తామా? దట్స్ నాట్ ద పాయింట్. ఎందుకు అంటే యూనివర్సల్ సబ్జెక్ట్లో మీకు ఒక క్లారిటీ వచ్చింది. యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్, యూ అట్రాక్ట్ వాట్ యు ఆర్. ఎటువంటి భావనని కలిగి ఉంటారో, ఎటువంటి భావనని అనంత విషయంలోకి విడుదల చేస్తారో దాన్నే మీరు ఆకర్షిస్తారు, దానికి మీరు ఆకర్షింపబడతారు అని విశ్వజ్ఞానంలో మనం ఎన్నో వీడియోస్లో మాట్లాడడం జరిగింది. సో ట్రై టు అండర్స్టాండ్. మీరు వర్రీ అవ్వద్దు, టెన్షన్ పడద్దు. ఒకటే చెప్తున్నాను, ప్రతిదానికి వన్ టైం సొల్యూషన్. ఒకటి సాధన లేదా శరణాగతి. సాధన లేదా శరణాగతి. ఏమి సాధన చేయాలా? ఎన్నో వీడియోస్లో మొత్తుకున్నా. లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ప్రోగ్రామ్స్లో రివ్యూలు చేయాల్సిన టాప్ సీక్రెట్స్ని కూడా యూట్యూబ్లో ఉన్నాయి. గో అండ్ వాచ్ అవుట్ గైస్. చూడండి, నేర్చుకోండి, తెలుసుకోండి, తప్పేమీ లే. చెప్తున్నాను కదా, మీరు కాలేజీలో, స్కూల్స్లో చదువుకున్న నాలెడ్జ్, అకాడమిక్ నాలెడ్జ్ లైఫ్లో ఉపయోగపడుతుందో లేదో మీ గుండెకి తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. మీరు నేర్చుకున్న ట్రిగ్నామెట్రీ, డిఫరెన్షియేషన్, ఇవన్నీ నిజ జీవితంలో అప్లై అవుతుందో లేదో మీ హార్ట్కి తెలుసు. బట్ ప్రతిరోజు మీరు ఆచరించకపోయినా అప్లై అయిన నాలెడ్జే యూనివర్సల్ నాలెడ్జ్. అప్లై అయిన ప్రాసెస్సే మేనిఫెస్టేషన్ స్టఫ్. తెలిసి కానీ తెలియక కానీ మీరు జీవితంలో అప్లై చేస్తూ ఉన్నారు. మీరు అప్లై చేయాలా, మీ పిల్లలు అప్లై చేయాలా, ఈ భూమి అనే గ్రహం అంతమైనంత వరకు ప్రతి మానవుడు అప్లై చేయాల్సిందే. మరి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఈ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ ఎందుకు చేయకూడదు? అబౌట్ యూనివర్స్, అబౌట్ మేనిఫెస్టేషన్. వై? ఎందుకు చేయకూడదు? ఏం స్టాప్ చేస్తుంది మీకు? లా ఆఫ్ రిథమ్ అద్భుతంగా చెప్పిందమ్మా. న్యాచురల్ సీజన్స్ ఎలా ఉంటాయో ఎర్త్ అనే ప్లానెట్ మీద, ఇన్ ద సేమ్ వే మీ జీవితంలో కూడా కొన్ని న్యాచురల్ సీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఛాలెంజ్ టైమా? వ్యాపార అభివృద్ధి లేదా? ఉద్యోగంలో అభివృద్ధి లేదా? ఇంట్లో కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్షిప్స్ లేవా? సఫర్ అవుతున్నారా? హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారా? నెక్స్ట్ మేజర్ సక్సెస్ని ఇవ్వబోతున్నాను అని యూనివర్సే చెప్పిన మాట. ప్రొవైడెడ్ దానికి మీరు ఏమి చేయాలా? సింపుల్, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలా. ట్రాన్స్ఫర్మేషన్ అంటేనే మేనిఫెస్టేషన్, అంటేనే నిజ జీవితంలో మీరు నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టండి గాయస్, అసలు అద్భుతాన్ని సృష్టిస్తారు. ఎక్సలెంట్గా లా ఆఫ్ రిథమ్ చెప్పేసింది. ఇప్పుడు ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారా? బీ హ్యాపీ, ఎందుకంటే యూనివర్స్ సక్సెస్ ఇవ్వబోతా ఉంది. లాస్ అయ్యారా? బీ హ్యాపీ. లాస్ అనేది యూనివర్సల్ సైన్, సంకేతం. మీరు లాస్ అయ్యారా? ఏదో ఒకటి రిసీవ్ చేసుకోబోతున్నారని అర్థం. ఏదో ఒకటి మేజర్ సక్సెస్ని ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారని అర్థం. ఒకప్పుడు వేసిన విత్తనాల నుండి వచ్చిన ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయబోతా ఉన్నారు. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ దట్ అని అర్థం. ట్రై టు అండర్స్టాండ్. దిస్ ఈజ్ ద హై టైమ్. ఇన్ డెప్త్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ద ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తూ ఉంటే ఇది కూడా యూనివర్సల్ సైనే. మీకు నామకవాసి వీడియో ముందుకు రాదు. ఒకవేళ సబ్జెక్ట్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు ఇది చూస్తున్నా సరే, ఇట్స్ అన్ అగైన్ యూనివర్సల్ సైన్. మీకు
మీరు ఇది 100% తెలుసుకోవాలి, నేర్చుకోవాలని విశ్వం చెప్పిన సంకేతం అని భావించండి. మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి, జీవితాలు మారాలి. యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి, 10-15 వీడియోలు సింగిల్ స్ట్రెచ్లో కూర్చొని చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఎన్నో మార్పులు చేర్పులు వస్తాయి. మ్యాటర్ ఆఫ్ 3 days, స్పాన్ ఆఫ్ 3 daysలోనే అద్భుతమైన చేంజెస్ని చూసేస్తారు. మార్క్ మై వర్డ్స్, అద్భుతమైన చేంజెస్ని చూసేస్తారు. వై? బికాజ్ ఇట్స్ ప్రూవెన్ కాన్సెప్ట్. ఏమీ లేదు, మీ సబ్ కాన్షియస్ మైండ్ని ఎంత అద్భుతంగా మీరు రీప్రోగ్రామ్ చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. గెట్ రెడీ టు రీప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. భగవంతుడు 100% ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. సెప్టెంబర్ 21వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు, అనగా 11 days మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ అన్న దైవ కార్యం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాను, మోస్ట్ అడ్వాన్స్డ్ క్లాస్ అని చెప్తున్నాను. వై? బికాజ్ ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ అని కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, డిజాల్వింగ్ ప్రాక్టీసెస్ అని కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ లైవ్లో ఆ సాధనలు ప్రక్రియలు మీ అందరి చేత చేయించబోతా ఉన్నా. గెట్ రెడీ. అలానే కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియన్ టెక్నిక్స్, తంత్రాస్, ఎందుకంటే మంత్ర సైన్స్ ప్రూవెన్ కాన్సెప్ట్, తంత్ర ప్రూవెన్ కాన్సెప్ట్, యంత్ర ప్రూవెన్ కాన్సెప్ట్. వీటన్నిటి గురించి విశ్వ దర్శనానికి సంబంధించి అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి ఆహ్వానించుకోవడానికి, అష్టైశ్వర్యాన్ని, సిరి సంపదని మీ గృహంలోకి ఆహ్వానించుకోవడానికి క్రియేట్ చేసే మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. అది కూడా 11 days. నాతో మీరు 11 days ట్రావెల్ చేయొచ్చు, మీతో 11 days నేను ట్రావెల్ చేయొచ్చు. మనందరం కొరకు లోక కళ్యాణం కొరకు ఆలోచనలు క్రియేట్ చేయొచ్చు. మేజర్ స్టఫ్ని రివీల్ చేయబోతున్నా. గెట్ రెడీ. మీరు సిద్ధమైతే నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని నా ద్వారా అందివ్వడానికి విశ్వం రెడీగా ఉంది, ప్రకృతి సహకరిస్తుంది, పంచభూతాలు తహతహలాడుతూ ఉన్నాయి. మీరు రెడీగా ఉండాలి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అంతా మంచిగా జరుగుద్ది. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ blesses you all with a lavish abundance. Sarve jana sukhino bhavantu. Jai Hind. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ, సైనింగ్ ఆఫ్.